దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమా ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి మన రక్షకుడు పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని గూర్చి మనము ధ్యానించుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము మరి మొదటి 11 వచనాలు మనం గమనించినట్లయితే, ఆ యొక్క ఆదివారపు దినము తెల్లవారుజామున జరిగినటువంటి సంఘటన. లూకా సువార్త 24వ అధ్యాయము మొదటి నుంచి మనం గమనిస్తే, ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు అనగా మరి క్రీస్తు ప్రభుల వారికి సుగంధ ద్రవ్యముల చేత ఆ క్రీస్తు ప్రభుల వారి దేహమును కలువరి శిలువ నుంచి మరి క్రిందికి దించి దాన్ని మరి అభిషేకించడానికి సిద్ధంపరచడానికి సుగంధ ద్రవ్యాలను తీసుకొని వచ్చినటువంటి స్త్రీలు అరిమత్త యోసేపు మరి ఆ క్రీస్తు ప్రభుల వారి దేహాన్ని తనకిమ్మని పిలాతును అడిగి ఆయన తీసుకున్నప్పుడు మరి ఆ యొక్క గలిలియా నుంచి వచ్చినటువంటి స్త్రీలు ఆ యొక్క క్రీస్తు ప్రభుల వారి దేహాన్ని సిద్ధపరచడానికి వారు తీసుకుని వచ్చినటువంటి సుగంధ తైలములను మరి క్రీస్తు ప్రభుల వారి దేహానికి అభిషేకించాలని వారు చూస్తూ ఉన్నారు. మరి వారెవరని మనము ఒకవేళ చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 61వ వచనములో, మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చొని ఉండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతు యొద్దకు వచ్చి, మరి ఆయన సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత లేస్తాడని చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. అయితే క్రీస్తు ప్రభుల వారి దేహాన్ని సిద్ధపరచడానికి వచ్చినటువంటి ఆ స్త్రీలు మగ్దలేని మరియా, ఆ మరియా అక్కడ ఉంటూ ఉన్నారు. అయితే వారు సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆదివారం తెల్లవారుచుండగా సమాధి యొద్దకు వచ్చినప్పుడు సమాధి ముందరున్నటువంటి రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకమంతటిలో క్రీస్తు ప్రభుల వారి సమాధి ఒక్కటి మాత్రమే ఖాళీగా ఉంది. నా సహోదరుడా, నా సహోదరి, నీవు నేను సేవిస్తున్నటువంటి క్రీస్తు ప్రభుల వారు, ఆయన మన రక్షకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడని యోబు ద్వారా పలికినటువంటి ప్రవచనాన్ని దేవుడు మరి సంపూర్తి చేశాడు. ఇదిగో ఆ స్త్రీలు వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుల వారి సమాధి, ఆ ప్రభుల వారి దేహము వారికి కనబడటం లేదు. ఆ సమాధి ద్వారం వద్ద ఉంచినటువంటి పెద్ద రాయి దొర్లించబడి ఉంది. ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమియు తోచకై ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుష్యులు. ఎవరు ఈ 2 మనుష్యులు? ప్రియులారా, దేవుని దూతలుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే వారు మరి ప్రకాశమానమైనటువంటి వస్త్రములను ధరించి ఉన్నారు. మానవులమైన మనము ప్రకాశమానమైన వస్త్రములు ధరించలేము. కొత్త బట్టలు వేసుకోగలము, మరి మెరిసే బట్టలు వేసుకోగలం, కానీ ప్రకాశమానమైన వస్త్రములు మనం ధరించలేము. కానీ అక్కడ కనబడుచున్నటువంటి మనుష్యులు వారు దేవుని దూతలై ఉంటున్నారు. వారు భయపడి
ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఆ ఇద్దరు మనుష్యులు ఎవరు? ఆ ఇద్దరు మనుష్యులు దేవుని దూతలు. వారు మరి ఈ యొక్క స్త్రీలను చూచి అడుగుతున్నారు, అమ్మా మీరు ఎవరిని వెతుకుతున్నారంటే వారు మరి క్రీస్తు ప్రభుల వారిని వెతుకుతున్నారని వారికి అర్థమైపోయింది. వెంటనే ఈ యొక్క ఆ ప్రకాశమానమైన వస్త్రాలు ధరించినటువంటి ఆ ఇద్దరు మనుషులు అనగా ఆ దూతలను చూసి ఆ స్త్రీలు భయపడిపోయారు. అయితే వారంటున్నారు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచు ఉన్నారు? And it came to pass, as they were much perplexed thereabout, behold, 2 men stood by them in shining garments. And as they were afraid and bowed down their faces to the earth, they said unto them, Why seek ye the living among the dead? He is not here, but is risen. ఆ ఇద్దరు మనుషులను చూసి ఎప్పుడైతే ఆ స్త్రీలు భయపడి నేల ముఖాలేసి చూస్తూ ఉన్నారో వారికి అర్థమైపోయింది, వీరు క్రీస్తు ప్రభుల వారి దేహాన్ని గురించి వెతుకుతున్నారని. అయితే ఆ దూతలు అంటున్నారు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచూ ఉన్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన గలిలయలో ఉన్నప్పుడు మీకు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకునండి. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఆ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియజేసిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు నీవు నేను మరి సజీవుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఎరగవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఆయన ఎవరు? ఇదిగో ఆయన నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు, భూపతులకు అధిపతి అయినటువంటి యేసు క్రీస్తు. హల్లెలూయా. మరణాన్ని జయించినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు, ఆయన దేవుని యొక్క నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినటువంటి వాడు. హల్లెలూయా. ఇదిగో నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నానని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో మరి యోహానుకు ఆ మాటలు తెలియజేస్తున్నాడు క్రీస్తు ప్రభుల వారు. మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మృతుడై మరలా బ్రతికినటువంటి క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనంలో, నేనే ఆల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడను, కడపటి వాడను, ఆదియు అంతమునయ్యున్నానని ఆ క్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఆ సజీవుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని, ఆ పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని, ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారిని, ఆ పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని
నీవు కనుగొన్నావా? ఆ స్త్రీలు ఆయన మాటలను మర్చిపోయారు. ఆ శిష్యులు ఆయన వాగ్దానములను, ఆయన మాటలను మర్చిపోయారు. కారణమేమిటి అంటే, ఇదిగో వారు తమ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నారు. వారు వాక్యమై ఉన్నటువంటి క్రీస్తు ప్రభుల వారిని వారు మరచిపోయారు. దేవుని వాగ్దానములను, దేవుని లేఖనములను వారు మరచిపోయారు. మరచిపోయి మరి సజీవుడిగా నేను 3 దినముల తరువాత సజీవుడిగా లేస్తానని ఆయన చెప్పాడు. ఇదిగో ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుతానన్నాడు ఆయన. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో మనం ఒకసారి గమనిస్తే, యేసు ఆ యూదులతో ఇలాగ అంటున్నాడు, నీవు ఏ కార్యాలు చేస్తావు, నువ్వు ఏ సూచక్రియలు మాకు కనబరుస్తావు, నీవు దేవుని కుమారుడవు, నీవు క్రీస్తు అని అంటున్నావే, నువ్వు ఏంటి మాకు సూచక్రియలు చూపిస్తావంటే, ఆయన అంటున్నాడు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుతాను. తన దేహమని దేవాలయమును గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇక ఆయన సిలువకు అప్పగించబడవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు మరి ఆయన స్పష్టంగానే మాట్లాడాడు. అక్కడ ఏమీ అలంకార రూపంగా మాట్లాడలేదు. ఇక్కడైతే అలంకార రూపంగా చెప్పాడు. దేహమనే దేవుని ఆలయమైనటువంటి తన దేహమనే ఆలయాన్ని గురించి, దేవాలయాన్ని గురించి మాట్లాడాడు. కానీ ఆయన సిలువకు అప్పగించబడక మునుపు శిష్యులతో, మనం యెరూషలేము వెళ్ళవలసి ఉన్నది, మనుష్య కుమారుడు అక్కడ ప్రధాన యాజకుల చేతికి, పాపిష్టి మనుష్యుల చేతికి అప్పగించబడవలసినదని ఆ దూతలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దూతలు ప్రియులారా, పరలోక సైన్యములు సాక్ష్యముగా ఉంటూ ఉన్నాయి. నీకు నాకు ప్రకటించబడినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారి సువార్తను గూర్చి దేవుని దూతలు సాక్షులుగా ఉన్నాయని మర్చిపోవద్దు. నీవు నేను మర్చిపోయినా వారు మర్చిపోలేదు. దేవుని కార్యములను వారు ఆసక్తితో మరి వెంబడిస్తూ ఉన్నారు. ఈరోజు మరి క్రైస్తవులమైనటువంటి మనం, దేవుని పిల్లలుగా పిలువబడేటువంటి మనము దేవుని లేఖనాలను మరి ఎక్కువగా మన హృదయంలో భద్రపరచుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. మరి ఆ వాక్యమై ఉన్నటువంటి ఆ లేఖనములకు మరి ఆధారభూతుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో చేర్చుకొనబద్ధులమై ఉన్నాం. ఈరోజు ఆ సజీవుడైన క్రీస్తు ప్రభుల వారిని నీవు వెతుకుతున్నావా? లేదంటే ఇంకా ఆయనను మృతుడే అని నీవు మృతులలో ఆయనను వెతుకుతున్నావేమో? ఈ లోకంలో మరి వ్యర్థమైన వాటి కొరకు ఆయనను వెతుకుతున్నావేమో? నా సహోదరుడా, నా సహోదరి, ఆయన పరలోక సంబంధమైన ఈవులను, నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించడానికి సజీవుడిగా, యుగ యుగములు జీవించువాడిగా, మరణమును జయించిన వాడిగా, సాతానును, మరణమును, పాపమును జయించిన వాడిగా మన కొరకు యుగ యుగములు జీవించువాడై ఉంటున్నాడు. మరి ఆ సజీవుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని, పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని మరి మనము వెంబడిద్దాం, ఆయనను వెతుకుదాం, ఆయనను మన హృదయంలో చేర్చుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ ప్రభువా, ఆశ్చర్యము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతివాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభు, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలా రెక్కల నీడను భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలించిన తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, కాపుదల, ఆదరణ మాకు అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తుల వారు సజీవుడు, ఆయన మరణాన్ని జయించి పునరుత్థానుడుగా సజీవుడుగా లేచి యుగ యుగములు జీవించుచున్న ఆ క్రీస్తు ప్రభుల వారిని మేము
కనుగొని మా హృదయంలో చేర్చుకొని మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా ఈ లోకంలో జీవించి కృప దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభుల వారి పరిశుద్ధ నామను ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.